నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ. పాంచజన్యం పేరిట పార్టీ ప్రధాన లక్ష్యాలు వెల్లడి. కవిత పార్టీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ బీజేపీ. కల్వకుంట్ల కుటుంబం వదిలిన మరో బాణమని విమర్శ. అజారుద్దీన్ కోదండరాం మండలి అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర. ప్రయోగానికి సిద్ధమైన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోటకు పంపనున్న రాకెట్కు జెండా ఊపిన సీఎం. జనగణనలో భాగంగా రేపటి నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్. తొలిసారి డిజిటల్ రూపంలో స్వతహాగా వివరాల నమోదు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 47 మంది నక్సల్స్. రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారిందన్న డీజీపీ. అధికారంలోకి వస్తే టీఎంసీ సిండికేట్ ను బంగాళాఖాతంలో వేస్తామన్న బీజేపీ. మోదీ, మమత ధనవంతులకే సాయం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శ. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మెట్రో రైలు నిర్వహణ ప్రభుత్వం చేతికి రానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మెట్రో నిర్వహణపై సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీపై వివరాలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా స్వాధీనం చేసుకునే చర్యల్లో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. ఈ క్రమంలోనే ఎల్ఎన్టీ నుంచి 100% హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు చర్యల్లో భాగంగా బోర్డు డైరెక్టర్లను, షేర్ హోల్డర్లను ప్రకటిస్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎల్ఎన్టీ ఎంఆర్ఎల్హెచ్ బోర్డు చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావు, ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమించగా, బోర్డు డైరెక్టర్లుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ తో పాటు వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, అదేవిధంగా డీజీపీసీఎల్ ఎండీ రితేష్ పాటిల్ ఉండగా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్ లో జేఎండీగా ఉన్నటువంటి శివేంద్ర ప్రతాప్ వ్యవహరిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అలాగే దీనికి సంబంధించి వాటాదారులుగా కూడా మొత్తం 8 మందిని చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి హెచ్ఎంఆర్ఎల్ నుంచి 1500 కోట్ల అప్పులతో సహా వ్యయంతో మెట్రో రైలును కొనుగోలు చేసేందుకు, స్వాధీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నెల 30తో దానికి సంబంధించినటువంటి లావాదేవీల గడువు ముగియనున్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి బోర్డు డైరెక్టర్లను, షేర్ హోల్డర్లను ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ కోటాలో కోదండరాం, మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను లోక్ భవన్ ఆమోదించింది. ఫైల్పై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్ క్లియర్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వం గవర్నర్పై ఒత్తిడి తెస్తుంది. ఈ నెల 18న సిఎస్ రామకృష్ణరావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి న్యాయ పరిపాలన పరమైన పరిస్థితి, నిబంధనలు, ఉత్తర్వులపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రోజు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి చర్చించి అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదించాలని కోరారు. గవర్నర్ నిర్ణయంతో అజారుద్దీన్ కు ఊరట లభించింది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజార్ ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కాకపోతే పదవికి రాజీనామా చేయక తప్పదు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై లోక్ భవన్ నిర్ణయంతో ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త పార్టీ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ పరిణితి కోల్పోయారని, మర మనిషి మర బొమ్మగా మారారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గుంటనక్క, తోడేళ్ల మధ్య బందీ అయ్యారని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్గా అభివర్ణించిన కవిత కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామన్నారు. పాంచజన్యం పేరిట పార్టీ ప్రధాన లక్ష్యాలను వెల్లడించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో ఉన్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనుచరులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తుందని కవిత తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే నవయుగం రాబోతుందంటూ పాంచజన్యం పేరుతో 5 సూత్రాలను ప్రకటించారు. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన పాంచజన్యంలో 5వ అంశం సామాజిక న్యాయం. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు అందరికీ కూడా న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను విమర్శించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజార్చారని కవిత విమర్శించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ ని కర్కోటకుడు అనాలంటే, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న సీఎం ని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేదు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అయితాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అయితాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. బీజేపీ పైన విమర్శలు గుప్పించిన కవిత తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉందన్నారు. అయినా రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు నోరు తెరవడం లేదని మండిపడ్డారు. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు, నిన్ననే ఒక తలకాయలేని ఎంపీ ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటూ మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి.
అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. కొత్త పార్టీ జెండా అజెండాను ప్రకటించడానికి వచ్చే ముందు కవిత తన ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు ర్యాలీగా చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లక్ష్యంగా కవిత చేసిన విమర్శలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తే ఎవరూ నమ్మరని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యల మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు, కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం జరగాలి తప్ప ఎదుట అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే ఎజెండా పెట్టుకుంటే పెరుగుతారు అనుకుంటే పొరపాటు అనేటువంటి సలహా ఇస్తాను. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా అధికారంలోకి రాబోయేది తమ పార్టీనేనని బీజేపీ స్పష్టం చేసింది. కవిత పార్టీని కల్వకుంట్ల కుటుంబం వదిలిన బాణంగా అభివర్ణించింది. అవినీతి చేసేందుకు రాష్ట్రంలో మరో పార్టీ పుట్టిందని విమర్శించింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో దోచుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. హైదరాబాద్ శంషాబాద్ లోని స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విక్రమ్-1 రాకెట్ లాంచ్ చేయడం దేశానికి గర్వకారణమని స్కై రూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. ప్రీ ఫ్లైట్ టెస్టింగ్ పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్న రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు పంపిస్తున్నామని ఆయన తెలిపారు. అక్కడ తదుపరి పరీక్షలు పూర్తయ్యాక అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. ఈ రాకెట్ తయారు చేయడానికి 4 ఏళ్ల సమయం పట్టిందని, దీని బరువు 40 టన్నులు ఉంటుందని తెలిపారు. పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్ అత్యాధునిక కార్బన్ కాంపోజిట్ 3D ప్రింటెడ్ ఇంజన్లతో రూపొందిందని అన్నారు. తక్కువ కంపెనీకి ఉన్న కేపబిలిటీ మేము చూపించబోతున్నాం. ఇండియా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసాము, అది విక్రమ్-S దాని పేరు. ఇప్పుడు ఈ ఇయర్ మేము విక్రమ్-1 అనేది లాంచ్ చేయబోతున్నాం. విక్రమ్-1 ఏంటంటే శాటిలైట్ని స్పేస్లో పెట్టగలిగే కెపాసిటీ ఉన్న రాకెట్ అనమాట. అది 300 కిలోగ్రాముల వరకు శాటిలైట్లు లాంచ్ చేయగలుగుతుంది అంతరిక్షంలోకి. అండ్ అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీ తయారు చేసి లాంచ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. విక్రమ్-1 అందుకే చాలా స్పెషల్ రాకెట్ ఇండియాకి. అండ్ ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ లాంచ్లు చేయబోతున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన రాకెట్, ఈ రాకెట్ మొత్తం డెవలప్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టిందండి. సో ప్రపంచంలో ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా పడుతుంది ఇలాంటి కాంప్లెక్స్ రాకెట్ తయారు చేయడం. ఎందుకంటే ఈ రాకెట్ ఆల్మోస్ట్ 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తున్న రాకెట్, ఆల్మోస్ట్ 40 టన్నుల కంటే ఎక్కువ ఉన్న రాకెట్ అనమాట. చాలా కాంప్లెక్స్ రాకెట్, అందుకే రాకెట్ సైన్స్ అంటారు కదా. సో ఇట్స్ ఏ వెరీ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట. అవన్నీ తయారు చేసి డెవలప్ చేసి 4 సంవత్సరాల్లో ఇక్కడ అది హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, మా ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 9న రాష్ట్రానికి రానున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మోదీ 3వసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్దమైంది. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ సభ వేదికగా 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్ర భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లు జనగణనలో ఉంటుందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి అన్నారు.
ఆదివారం నుంచి మే 10 వరకు రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ కోసం se.census.gov.in అనే ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తొలిసారి ప్రజలు డిజిటల్ రూపంలో స్వతహాగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 16 భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. జనగణనతో పాటే కులగణన ఉంటుందని హోళికేరి స్పష్టం చేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశలో ప్రతి ఇంటికి వెళ్లి యాప్ ద్వారా 33 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తారని హోళికేరి తెలిపారు. మనం కలెక్ట్ చేసే డేటా ఎలా ఉండాలని చెప్తామంటే అద్దం లాగా ఉండాలని చెప్తాము. ఎందుకంటే అద్దం ఎవరికి అబద్ధం చెప్పదు. అప్పుడే సరైన సమాచారం వస్తుంది. సరైన సమాచారం ఉంటేనే సరైన పాలసీస్ రాస్తాయి, సరైన ప్రణాళికలు వస్తాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది అనేది. సో అందుకే ఇది ఏదంటే ఇది ప్రజలకి కొన్నిసారి అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది మళ్ళీ కన్ఫర్మేషన్ కి ఎన్యూమరేటర్ వస్తారు. ఆయన వచ్చినప్పుడు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఇస్తే ఆ డేటా కన్ఫర్మ్ చేసేసి సబ్మిట్ చేసినప్పుడు ఈ ఒక ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. మొబైల్ నంబర్ ఒక ఇంటికి ఒకటే మొబైల్ నంబర్ ఇస్తాం. ఒకసారి మీరు రిజిస్టర్ అయిందనుకోండి ఆ మొబైల్ నంబర్ యూ కెనాట్ చేంజ్. సిపిఐ మావోయిస్టు నిర్మాణం పూర్తిగా బలహీనపడిందని డీజీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 47 మంది అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకులు హేమ్లా ఐతు అలియాస్ విఘ్న, పోడియం లచ్చు అలియాస్ మనోజ్ ఉన్నారని డీజీపీ వెల్లడించారు. 32 తుపాకులు, 515 తూటాలను అప్పగించారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు దండకారణ్య దక్షిణ బస్తర్ డివిజన్లో పనిచేశారని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 260 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామని డీజీపీ వివరించారు. పోలీసుల ఎదురుగా 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్టు లొంగిపోయినారు. 32 తుపాకులతో బయటకు వచ్చిందన్నమాట. లొంగిపోయిన వాళ్ళల్లో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన ఒక ఆయన, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన వాళ్ళు 3, ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 24 మంది, 24 మంది, పార్టీ మెంబర్ ఆబ్లిక్ దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు 19 మంది, ఇట్లా 47 మంది ఈ రోజు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిండు. మొత్తం వివిధ తుపాకులకు చెందినటువంటి 515 అమ్యునిషన్ కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళ ఈ బయటకు తీసుకొచ్చిన తుపాకుల పరంగా చూస్తే AK-47 రైఫిల్స్ 4, 9 మ్యాగజైన్స్, 234 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, SLRs 3, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 3, 8 మ్యాగజైన్స్, 102 అమ్యునిషన్, మస్కెట్స్ 410 మస్కెట్స్ అంటారు వాటిని 2 తీసుకొచ్చారు, 8 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, ఇన్సాస్ రైఫిల్స్ 2 తుపాకులు. సో ఈ రోజు ఆయుధాలతో పాటుకు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ కాడర్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాస సహాయం ₹1,50,00,000 వీరికి పంపిణీ చేయబడుతుంది. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకపోతే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులైనా తూకం వేయటం లేదని రైతులు కేటీఆర్తో అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతోందని, రైతులకు ఇస్తామన్న బోనస్ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కొట్టారట మరి వచ్చినాయి కానీ ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, కాంటలు పెట్టమన్నారు, కొట్టమన్నారు, బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ వచ్చిందా? కనీసం ఉన్న వాటిలో కొని ముఖం లేదు. 2300 ఇస్తాను. ఇప్పుడు బయట అమ్ముకుంటే 1700, 1750, ఎక్కువ లెక్క 1800. మాకైతే అయితే లేదు, మీకైతే మరి బస్ ఏదో ఫ్రీ పెట్టినట్టు కదా బాగా. డబుల్ టికెట్ కదా మరి కౌలు చేసులు పని చేస్తాం. ఇప్పుడు పండించిన పంట కాదమ్మా, పక్కకి కేసీఆర్ సార్ ఏమో సముద్రం తెచ్చిపెట్టిండు తంగలపల్లి. ఇంత మంచిగా కూరలు మంచిగా అయినాయి. ఇక రైతు బంధు కేసీఆర్ పంపిస్తా, కొట్లాడదాం, కొనిపిద్దాం.
మెదక్ జిల్లా నరసాపూర్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి కేసీఆర్ అప్పులు చేసి పోవడంతోనే ఆర్టీసీకి సమస్యలు వచ్చాయని విమర్శించారు. మంత్రి విమర్శలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో ప్రోటోకాల్ కూడా పాటించలేదని సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. కలెక్టర్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం చెక్కులు పంపిణీ జరిగింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్, బండ్లగూడ, కాళీమందిర్, టిప్పుఖాన్పూల్, సన్ సిటీలో దుకాణాలను తొలగించారు. సికింద్రాబాద్, చిలకలగూడ నుంచి వారాసిగూడ వరకు ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది నేలమట్టం చేశారు. ఎస్ఆర్ నగర్, బేగం బజార్లోనూ ఫుట్పాత్ ఆక్రమించి నిర్మించిన దుకాణాలను కూల్చివేశారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఫుట్పాత్ కబ్జాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎంసీ సిండికేట్ ను బంగాళాఖాతంలో విసిరేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నెల 29 తర్వాత టీఎంసీ గుండాలు ఇళ్ల నుంచి బయటకు వస్తే తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్వ వర్ధమాన్ జిల్లా జమాల్పూర్, హౌడా జిల్లాలోని శ్యాంపూర్ బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా టీఎంసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారం చేపట్టాక మతువా శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ये दीदी मतुआ समाज वालों को धमकाती कि अगर हम आए तो आपके वोट चले जाएंगे। अरे दीदी, ये मतुआ समाज तो हमारा प्राण है, इसको कोई छू नहीं सकता। कोई मतुआ समाज के, नमो शूद्र समाज के व्यक्ति को डरने की जरूरत नहीं है। ये दीदी सीएए के कानून को लागू नहीं करती है। आप कमल फूल का सरकार बना दो। 5 तारीख के बाद सभी मतुआ समाज के भाइयों बहनों को नागरिक बनाने का काम भारतीय जनता पार्टी करेगी. దేశంలో 2 సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒకవైపు కాంగ్రెస్ ఐకమత్యం, సోదరభావం ఉంటే మరోవైపు బీజేపీ విద్వేషం ఉందన్నారు. పశ్చిమ బంగాల్లోని హుగ్లీ జిల్లాలో రాహుల్ గాంధీ 2వ విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకటేనని, వారిద్దరూ ధనవంతులకే సాయం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. వారిద్దరికీ అధికారమే కావాలని, పేదల కోసం పనిచేయడం కాదని ఆరోపించారు. सबसे पहले नरेंद्र मोदी जी जनता के लिए कुछ नहीं करते, 2-3 अरबपतियों के लिए काम करते हैं और पूरा का पूरा फायदा या नरेंद्र मोदी को जाता है या फिर बीजेपी के नेताओं को और बीजेपी के संगठन को जाता है। यहां पे भी ममता जी वही कर रही हैं। इंडस्ट्री खत्म कर दी, बेरोजगारी फैला दी। बंगाल में किसी को रोजगार चाहिए तो फिर कोई ना कोई रिश्तेदारी टीएमसी में होनी पड़ेगी, नहीं तो नहीं मिलने वाला। वो पूरा का पूरा काम टीएमसी के गुंडों के लिए, टीएमसी के लोगों के लिए करती है और जनता को कोई भी मदद नहीं करती। यहां అరవింద్ కేజ్రీవాల్ అనుసరిస్తున్న విధానాల వల్లే తాము ఆమ్ ఆద్మీ పార్టీని వీడాల్సి వచ్చిందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెద్దా తెలిపారు. ఆప్ నాయకత్వం తప్పుడు దిశలో పయనిస్తోందని, అవినీతి పరుల చేతుల్లో ఉందని విమర్శించారు. మరో 6 రాజ్యసభ సభ్యులతో కలిసి ఆప్ను వీడిన రాఘవ్ చెద్దా కేజ్రీవాల్ పార్టీలో ఉండాలని ఎవరూ అనుకోవటం లేదని అభిప్రాయపడ్డారు. శీష్ మహల్ వివాదం కేజ్రీవాల్ ప్రతిష్టను మసకబార్చిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అది కూడా ప్రధాన కారణమని రాఘవ్ చెద్దా తెలిపారు. वो सच्चा देशभक्त आदमी जिसने आम आदमी पार्टी को अपने खून पसीने से सींचा और बड़ी उम्मीदों के साथ आम आदमी पार्टी से जुड़ा था, आज हर वो व्यक्ति या तो आम आदमी पार्टी को छोड़ रहा है। आम आदमी पार्टी अब एक ऐसे गलत रास्ते पर चल रही है जिससे कोई अपना नाता नहीं रखना चाहता। इसी के चलते एक एक करके तमाम लीडर्स ने आम आदमी पार्टी को छोड़ दिया। 7 सांसद मिलकर आम आदमी पार्टी को छोड़ रहे हैं क्योंकि वे मानते हैं कि आम आदमी पार्टी करप्ट हाथों में जा चुकी है। जो लोग ये कह रहे हैं, खासतौर पे आम आदमी पार्टी के नेता, कि डर कर चले गए, हम डर कर नहीं,
डिसअपॉइंटेड महसूस कर गए हैं आम आदमी पार्टी से।